ప్రజాస్పందన, ప్రజలందరూ కూడా మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. 6 నియోజకవర్గాల్లో నాకున్నటువంటి 7లో 6 నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేశాము. మా అభ్యర్థులు బలమైనట్టుగా దూసుకుపోతున్నారు. వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ వెహికల్స్ అవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గతంలో 2004 నుంచి 14 వరకు ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ చేసింది. 10 సంవత్సరాల్లో ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ మా ప్రాంతానికి ఏమీ చేయలేదనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో తప్పనిసరిగా మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. అదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే 2 రోజుల క్రితం పురంధేశ్వరి గారు చెప్పారు, మేము జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని సమీక్షించి ముస్లిమ్స్కి ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్స్ తీసేస్తూ ఉన్నారు. అది ముస్లిమ్స్ తోటి ఆగదు. బీజేపీ ఎజెండా, ఆర్ఎస్ఎస్ హిడెన్ ఎజెండా. ఎస్సీలకి తీసేస్తారు, ఎస్టీలకి తీసేస్తారు, ఓబీసీలకి తీసేస్తారు. కనుక కాంగ్రెస్ పార్టీ ఇంక్లూజివ్ గ్రోత్, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ సమాజాన్ని విభజించాలి, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెట్టాలని చేస్తుంది. సో డెఫినెట్గా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈసారి ఈ దేశంలో ఒక మార్పు కావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, ఈ రాష్ట్రంలో కూడా మార్పు రావాలని చెప్పేసి